శ్రీవారి భక్త సంకల్పం చెప్పబడుతుంది. శ్రీవారి కళ్యాణం చెకెత్తేసుకో భక్తులు తమ గోత్రనామధేయములు భార్య భర్త పిల్లల పేద ప్రార్థన. శ్రీవారి భక్త సంకల్పం చెప్పండి. శ్రేయః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్వదం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్షేణం తమాశ్రయే. శ్రోత స్మార్త ఆదిగం కర్మ నిఖిలం ఏణ సూత్రదం తత్పై సమస్త వేదార్థ విదే వికటసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికటోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతః మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబోద్భేపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోః శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవతే ఆజ్ఞయా భగవతే కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామధేయములు భార్య భర్త పిల్లల ప్రార్థన. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్యర్థం అరోహ దృఢగాత్రద వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ
अवाप्त्यर्थं सर्व धनधान्य समृद्ध्यर्थं श्री महालक्ष्म्याः नित्य निवास सिद्ध्यर्थं श्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं लोकक्षेमार्थं अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रियपदेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैखानस भगवत्सहस्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్యామసుందర నీల విగ్రహుడై హేమమణిమయ మకర కుండల భూషణుడైనటువంటి శ్రీవారు శ్రీభూనీళా సమేతంగా ఈ అభిజిత్ లగ్నంలో స్వామివారు భక్తులను అక్కడ సేవాకర్తలుగా నియోగిస్తూ వారు తెలియజేసినటువంటి శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారు ఆలకించారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ వైవాహిక మహోత్సవాన్ని అర్చకవరేణ్యులు జరిపిస్తున్నారు. దాంట్లో ప్రప్రథమంగా సంకల్పాన్ని మనవ చేసిన తదుపరి జయాసూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారి ఆరాధన, ఆవాహన, కళ్యాణ దేవతలను ఆవాహన చేయడం, ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమంతో మంచి మాటలు మంత్రాలను చెబుతూ వేదమంత్రాలను పఠనం చేస్తూ మంగళ వాయిద్యాల నడుమ పుణ్యాహవాచన కార్యక్రమంతో స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఆ శుద్ధిని అక్కడ జరిపిస్తున్నారు కైంకర్యపరులు. ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా భక్తితో ఆలకించడం ద్వారా మనం వాచకంలో కానీ శ్రవణంలో కానీ చేసినటువంటి పాపాలు ఏమన్నా ఉంటే అవి శమిస్తాయి అని చెబుతారు. కాబట్టి అటువంటి వేదమంత్రాలన్నింటినీ కూడా మనం భక్తితో ఆలకిస్తూ ఆ పరమాత్మకు జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని భక్తితో వీక్షిద్దాం. అప్పదాచార్య వర్యందా వల్లే గుణపరంపర వల్లే సాక్షాద్ఘాతవత్రహంప భగవాన్ సూత్ర ప్రవర్తక చంద్రాయత్త ధరోధరం భగవాన్ క్షీరాద్య కన్యాసురాం సూత్రానంద రమన్ తదంత విదిఢ అజ్ఞాన విచ్ఛేదనం తం సాక్షాత్ ప్రభాసోద్బంధాచందౌసా భక్తానంద గుణప్ప విరోధ నిత్యం ప్రపద్యేవం నారాయణం సవరం సకలావరేంద్రం వైఖానసం భగవాన్ భృగ్భత్తగాస్యవరేంద్రాన్ సర్వానఘం గుణకరోన్ ప్రణమాభూర్ధాం భగవనే దత్రగస్య మహర్షీణాహం మధ్యే చిత్వాధరే గుణమయేధమదేరేంద్ర శ్రీరాత్రధారమిగలం విగ్రోమనేంద్ర భూయానవాయు గుణైగుణం ప్రసల్ల శ్రీమణిదేర్వ ప్రాణారాయమ్య. అసేదేవసోదో నారాయణస్య క్షేపదేవస్తవస్య క్షేమావలీలాధేదస్సగ్రహణ్ణోడి బ్రహ్మాండనాయకస్య శేషాద్రవాదనః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవన్మహంగం ఆలయసిద్ధ్యర్థం మండపసిద్ధ్యర్థం ఔపాసనాగ్నో స్థండనపరదే పరిసృణాది సర్వావద్ధ్యర్థం బీజాభాగంబాహంగం గుణాప్రకంబాహంగం ప్రవల్ధారారంబాహంగం
मांगल्यां शुद्ध्यर्थपुण्याघादरं गर्ष्ये आदौ निर्विघ्नरावधावाप्त्यर्थम् आदौ षक्षराराधनं गर्ष्ये ओं धारासोत्तसुभाषेणो धरत्सरत्सवर्वोर्धेढो अभावृल्लं प्रतिभाविष्ये गुणवत्तां सर्वाय यत्तत्पूर्य यवास्वासवभासान्दासान्तवास्वादवलभात्पदात्पदात्पल्यात्पल्लेभा मेद्या वेद्यवा वृदा वृदाः उदा ब्रह्मवत्र उदा सूर्यसरस्मेः अर्पणं कुम्भे जलादेव वृणवावा यावे पृथ्वावा यक्तं यादप्यवावा यावे वर्णस्यवादरम् वृणार्वः क्षुदासप्या विश्वासप्या वृणार्वः आध्यमप्यावे अर्घसप्यावे दर्प्या वृणार्वः गुणाभाण्डवे देवे मोहधर्वे धाम्रहप्या सुवर्णोत्पादप्यावे सर्वोपचारप्यावे वृणार्वः यदे प्लोतवस्त्रोत्रय्य समस्त राजोपचारः समप्यावे वरदा बन्धो सर्वदेत लंबल्यं बावलं पुट्टकारः विश्वादो दंगलकारः आदेयत पाद्याव हेतो यातो वदो संभव वैराजन्देव एतांबिषा विदो व्या रामराजः यावे एतांदरांदरादो पद्माकारमण्डले ओम बोक्षक्षवावा यावे ओम संदवावा इंद्रमावा या बोर्बसर विदवावा यावे तत्पत्रे सूत्रपदेवावा यावत्र जयावावा यावे विश्वक्षेणस्य इदवासरो क्षरावः रुपया विषक्षरावः पाद्यरुपयावे अर्धरुपयाधरुपयाधरुपयाविषक्षरावः गुणावहनवेदावे मुगाधनवेदावे धाम्ररुपया सोळरुपया सर्वापधरारुपयावे इवदे विषक्षरावः सुप्रीतः अतवञ्जावरा श्रोत्रियारा होय भवद्भ्यः अडज्ञातः पिल्लाहं वादयस्ये सोल्लाहं गुरवे पुरुष स्वसय प्रोक्षद अस्तु प्रजापति प्रेदाहं प्रेदाहं भगवान् प्रजापतिः साम्यं गुरा धाम्यं बाबा धाम्यं महादेजः स्वारोद्दल्लावृतदाधुवाळे साम्यं गुरा धाम्यं बाबा धाम्यं महादेजः स्वारोद्दल्लावृतदाधुवाळे साम्यं गुरा धाम्यं बाबा धाम्यं महादेजः स्वालबद्धल्लावर्धदासुवारे ओम देवा वंदना यदा विट्टवरकवे पृथिव्या सतावहे या विट्टवरकवे त्रैदार्देवदौ सबाडवसवागं सरे त्रिविदावरकवे विट्ट गोपादाभ्यः ब्रह्मदायिन कर्माणविषयः वृदार्वसुदे इन्द्रस्य दत्सः तद्विष्टोः परमविद्याविरः दिवे विडक्प्रदादं तद्व्यप्रादोर्वल्लभोजागर्वाणं दत्तन्दे विष्टोर्जत्परमं पदं पद्मगण्येव स्नेहावदेवाः पद्मस्य माट्टपद्यदत्राः चररङ्गे सुष्ठवांसस्थुराभिः यथैव देवगं विदायोः सदगुणरन्तेय क्वयत्राक्षराधृतं पुरोणा पुत्राधोत्रदो वन्दिमानो मध्यारे हृदायुर् गन्धोः अदिद्यावृतिरन्तरिक्षविधिर्मादादपदादपुत्रः विश्वे देवादिपञ्चधरः अदिद्यादवदिज्जलत्तौ सर्वे वेदाः प्रयन्ताम् सर्वे यज्ञाः प्रयन्ता यत्तल्लट्टत्रं तत्पर्कर्मोदवो यदावेशोदे धरट्टत्रनैदे तसो जोगच्चेद यत्र अन्यम्बसेद कार्य स्यात् पुण्यागे वर्धे प्राणारायम्य कर्मणः विल्लाहं बहुल्दा ब्रह्मणा विल्लांगराता कर्मणः विल्लाहं बहुल्दा ब्रह्मणा विल्लांगराता सत्र इंद्रावतसवा सुदर पोड़ा विश्वेदाः स्वतरसा श्वारिक्षे सुस्रावृतददातो प्राणारायम्य कर्मः उत्तम बहुल्दा ब्रह्मणा कर्मणे स्वस्ते कर्मः उत्तम बहुल्दा ब्रह्मणा कर्मणे स्वस्तेर्ध्यापव्यन्नपदा वसद्या मित्रन्दं मित्रदेन्नात अणोराधा लविडा वदेन्ना रञ्जन रसवेराः प्राणारायम्य कर्महारद्यमौल्ला ब्रह्मणा कर्मरद्या कर्महारद्यमौल्ला ब्रह्मणा कर्मरद्या रद्यसवृद्धिः वल्लाकसवृद्धिः आभगट्टाम यावस्थालो अध्यात्मदादरा भैरणाक्षे यावत्सवो हरसत्वादरेरः उदयवादरः तारण्य सख्या दुर्गा आबो धरेदादरः अग्नियाग्निरेवणो भास्तारा वसगस्वरावन्नो यादागम्राजावरणो याद्वद्या सत्यान्नदे अवत्सन्दान मदस्वदस्वदे अयापापगास्तारा वसगस्वरावन्नो यवेन भाजक्रिया वस्वया वस्वया द्रवावप्रदत्वं मे सर्वागमग्नेकं प्रत्योगो भामयवच्छः प्रभोज हरिदत्तां पवमानस्ववाज्जलः पवित्रेण विजर्षणे यप्पोधासपनादवां पणन्दमादेवदराः प्रणन्दमनवाधिया प्रणन्दविश्वहायवः ध्यानवेद पवित्रपद पवित्रेण पुरागमा
अग्ने कृत्वा कृतो गम्बण यत्तेवत्तवच्चः अग्नेवतमन्दर ब्रह्मदेवमणेवः वाभ्यां दमदमदः पवित्रदेवज इदं ब्रह्ममणेवः वैश्वदेवे प्रणदे देव्यागाद यस्य वक्ष्मे सर्वा विदवट्टाः तया वदन्तत्समाद्योढो वयगस्य उदयीडा वैश्वरस्वर्मावनाद पातप्राणानाक्षुरवयोः यावा प्रदे पैशापयोभे प्रदावरे ज्ञेवावरेद प्रगद्धस्रवदेस्वभे प्रडट्टेर्दवोर्वः अग्ने दक्षे पुरागवा येन देवावृद हे रामो दिव्यङ्गः तेन दिव्याण ब्रह्मणः इदं ब्रह्मणेवः यप्पामाणे हृद्येते ऋणविस्सम्ब्रह्मणो सर्वभूतबोधवट्टादे सुधम्माधरस्वरा पावानेर्योध्येते ऋणविस्सम्ब्रह्मणो सप्पैधरसुदे दुगे चेरकं दर्पन्मुदादगो पावाने स्वसेनेः सुदुगागदक्षुदः ऋणविस्सम्ब्रह्मणः ब्राह्मणेश्वरहं गिदौ येन देवा पवित्रेण आत्मारम्भणवेद तेन सहस्रधारेण पावाण्यपरन्दवां प्राजापत्यं भवितो सदाज्ञापकन्मयो तेन ब्रह्मविदो वयं बोधं ब्रह्मेन्द्र सुरेगवापराधो स्वापस्वस्यावृणत्समेस शिवराजा प्रणवाविप्राधवान् जलवेद भोज्यन्द्यापराधो तत्सव्य रावणेवः गातं यज्ञाय गातं विगवदे देवे स्वस्त्रः धर्माढेभ्यः भोज्यन्तगादेभ्यो सल्लास्तद्भवदे संजयपदेवान् देशान्तेः प्राच्यान् देवाभ्यो वाद्यं धान् दक्षिणायां देवादाः पुरोवाद्यं धान् प्रदेचालभः प्रदोदेचालस्यावः वर्षयामनस्रामाद्यं अदोदरादे नागेभ्यो वाद्यं पार्श्वोत्पदे प्रजारे कस्मान् स्वावेशोणभेववाः यत्तव हे प्रदन्नाय स्वसमेदे दुवदे संजयपदे वात्सोपदे दक्षयासकं दक्षे विल्यागादवद्याः अवक्षयोगेवम्नो एम्बाद स्वतिवत्सदाः अमेवः वात्सोपदे विश्वारूपाण्यां विसल् सखा सुवेपयेतरः सुभगसुवान् अणर्णयान् मकदामगीयान् हात्ता गोवायान् निगदास्तदन्तोः तवक्रं बसवे दोगोधादप्रदादा महिमानमेधौ सप्तप्राणा प्रबन्धयपाठय सबदः सप्तयक्वाः सप्तमे लोकाय षड् प्राणा गोवाधयान्निगताः सप्तप्त अदत्समुद्राकलयत् सर्वे अस्मा सन्नन्दे सन्नव सर्वरूपाः अदत्स्वविश्वावोढयोर्हास्तायपुत्राहता ब्रह्मा देवानां पदवेकवीरां प्राणा मगिषो मृगाणां षोडाकरुद्राणाकस्वतनिर्वणानाकस्वामपवित्रमत्ये देवदेवक्षिणावः पुनःपाद्यं प्योत्सवार्ते क्षेवाय भोजः पुनरागमनाय च सर्वोपचाराः ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమస్సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. గంగాజలాభిషేక ప్రియంకరుడు, ఘంటానాద నైవేద్య ప్రీతికరుడు, నాగాభరణుడు, భూరమణుడు, భవహరుడు ఈ శ్రీవేంకటేశ్వరుడు. అటువంటి స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్య పరులు ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. పంచమృత్తిక పాలికలు మనం అక్కడ దర్శిస్తున్నాం. వాటిల్లోకి ఓషధీ బీజాలను అంటే నవగ్రహ దేవతలకు ప్రతీకగా ఉండేటువంటి వాటిలో ఉండే ఓషధీ బీజాలను ఆ పంచమృత్తిక పాలికలలోకి నిక్షిప్తం చేసి మంత్రపూర్వకమైనటువంటి జలంతో వాటిని చిలకరించడం ద్వారా అవన్నీ కూడా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా మొలకెత్తుతూ సమస్త జగత్తుకి కూడా సకల శుభవృద్ధిని కలగజేయాలని, తుష్టిని, పుష్టిని, శాంతిని, వృద్ధిని ఆకాంక్షిస్తూ లోకంలో సమస్త జనులకి కూడా సకల క్షేమాలు కలగాలని ఆశిస్తూ భూదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తూ జరిగేటువంటి ప్రతీక ఒక ప్రక్రియ ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమం. అంకుర అర్పణము అనంటే అంకురాలను భూదేవికి సమర్పణ చేయడం ద్వారా
అది కూడా సత్ అంకురములు అంటే మంచి బీజములు. వేటినైతే మనం ఇస్తామో భూదేవి తిరిగి వాటినే మనకు అందజేస్తుంది. కాబట్టి భగవంతుడి పట్ల మనం చేయవలసిన సమర్పణ ఏ విధంగా ఉండాలో ఈ సద్యో అంకురార్పణ మనకి ప్రత్యక్షంగా తెలియజేస్తోంది. సమస్త మంగళకరమైనటువంటి పుష్పాలతో, తులసీ దళాలతో, అక్షతలతో కన్నులకు రమణీయంగా, కమనీయంగా, మంగళకరంగా జరిగినటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమ అనంతరం ప్రతిసరబంధన కార్యక్రమాన్ని అక్కడ కైంకర్య పరులు నిర్వహించడానికి వాటన్నిటినీ కూడా సిద్ధం చేస్తున్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ జరిగేటువంటి ఈ క్రతువుని కూడా మనందరం భక్తితో సంకల్పపూర్వకంగా చేస్తారు. మనందరం కూడా ఆలకిద్దాం. అసలే సోదరారాయణ బ్రహ్మాండలయ శివో స్వభ వివాహోత్సర్మాంగ బృహంధరాధరంగర్షే సున్నాడత్తాలోధత్వయం ప్రగ్రేమసేమరాయ షడ్బాబా హ్యావే సగల్ష బాబా అనంత బాబా నాగరాజ బాబా హ్యావే షడ్సర్వాధం षडार्महाक्षरान्प्या उष्वान्भप्या षडार्मः आद्यसप्याभ्यसप्यावधन्प्या षडार्मः गुणोभान्वे मुखाधन्वे ताम्रसप्या सुवर्णोर्वपशरान्वप्यावे षडार्मः विप्रीतः उत्पन्ना वरदा भवन्तो रेको स्वस्तिरावेदाश्वरामक स्वस्तिरा वेदननुवरः स्वस्तिभोराधुराधराधर स्वस्तिद्यावामृतवेददेतरा स्वस्ते वायुवोद्वामहे स्वस्ते भुवनस्य यत्पदेः नगपदे सर्वगणा स्वस्ते स्वस्यादित्यादो नः स्वे देवाराध्य स्वस्ते वैश्वानरो उहोरग्न स्वस्ते देवावन्द्रवः स्वस्ते स्वत्रो रुद्र पात्महम्मदः उत्तमत्रावरणः स्वतवते रेवदे स्वत्र इन्द्रस्याग्नस्य स्वस्रो ददेगदे स्वत्रं धामरजरेम सूर्याचन्द्रमधा विवापडार्ददाग्नदा जानता सङ्गामेभे स्वत्तरिक्षमरिक्षस्तात्रयं मनसा चिताढ्यो प्रेतवाणि शरणं प्रपद्ये स्वसितं पादोभयन्नोत् ध्रुवन्दे राजावरणो ध्रुवं देवो बृहत्पतिः ध्रुवन्द इन्द्रस्याग्निस्तराष्ट्रं धारयितान् ध्रुवं शुभं शुभम्. పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లకు ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్య పరులు జరిపించబోతున్నారు. అంటే ఈ ప్రతిసర బంధనము, సరము అంటే దారము, దారాన్ని బంధనం చేయడం స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి. దేనికోసం అంటే పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ శ్రీనివాసునికి భక్తులమైన మనమందరం కూడా మన మొరలను వినతి చేస్తూ మనల్ని రక్షించమని అదిగో చక్కగా బంగారు పట్టు దోవతి ధరించారు, సకల దివ్యాభరణాలను ధరించారు, చక్కటి కిరీటానికి పుష్పమాలను అలంకరించుకున్నారు, సుగంధభరితమైనటువంటి సుమనోహరమైనటువంటి పుష్పమాలికలను తోమాలలుగా అలంకరించుకున్నాడు స్వామివారు. చక్కటి తిరునామము, చిరుమందహాసము, అదేవిధంగా స్వామివారి యొక్క బంగారు పాదపద్మాలు, అదేవిధంగా వాటికి గల్లు గల్లుమనేటువంటి అందియలు, స్వామివారు సర్వాలంకార భూషితులై పెళ్లి కుమారుడిగా ఈ వెంకటరమణ కళ్యాణ మండపానికి వేంచేపు చేయబడి స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి అక్కడ అర్చకవరేణ్యులు అందచేస్తున్నటువంటి ఉపచారాలన్నింటినీ కూడా స్వీకరిస్తూ అర్చావతారమూర్తిగా పెళ్లి కుమారుడిగా ప్రతిసరబంధన కార్యక్రమాన్ని స్వీకరించబోతున్నారు. అసలు స్వామికి శేషుడికి ఉన్నటువంటి సంబంధము అవిభాజ్యమైనది. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శాంగిణః. అలాగే మనందరం కూడా స్వామిని ఏమని పిలుస్తుంటాం? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఆ స్వామి శ్రీయుకుడై శ్రీమన్నారాయణుడై శేషపర్యంకం పైన
శయనించి ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడై ఈ ఆషాఢ మాసంలో ఈ అభిజిత్ లగ్నంలో స్వామివారు పెళ్లి కుమారుడిగా ఈ కళ్యాణోత్సవ క్రతువులో కన్యాదానాన్ని స్వీకరించడానికి సంసిద్ధులవుతున్నారని తెలియజేయడానికి తన భక్తులను భాగవతోత్తములను అదేవిధంగా తన యొక్క భక్తవాత్సల్యాన్ని చాటుకుంటూ తానే సకల జగత్తుకి కూడా రక్షకుణ్ణి నేనే అంటూ స్వామివారు తెలియజేస్తూ రక్షాసూత్రాన్ని స్వీకరించారు. ఇరువురు దేవేరులు కూడా స్వామివారికి నిత్యానపాయనులుగా ఉంటారు కాబట్టి స్వామి అడుగుజాడల్లో నడిచేటువంటి అమ్మలు కాబట్టి పతివ్రతలు కాబట్టి జగత్తుకి తల్లులు కాబట్టి ఆ జగన్మాతలు ఇరువురు కూడా ఆ స్వామివారు రక్షాసూత్రాన్ని స్వీకరిస్తే వీరు కూడా పెండ్లి కుమార్తెలుగా వారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. 1000 పడగల ఆదిశేషుడు పాన్పైనటువంటి స్వామివారు ఆ దేవనాగులనే రక్షాసూత్రంగా తన చేతికి ధరిస్తున్నారు. స్వామివారితో పాటుగా అమ్మవార్లు ఇరువురు కూడా ఆ నాగదేవతలనే తమ వామహస్తాలకు రక్షాసూత్రంగా స్వీకరిస్తూ సకల జగత్తుకి కూడా సకల బాధల నుంచి భయాల నుంచి విముక్తిని కలిగించేటువంటి ఏకైక రక్షకుడు మా స్వామి అంటూ స్వామివారి రక్షణలోకి ఇరువురు అమ్మవార్లు చేరడానికి వారు కూడా రక్షాసూత్రాన్ని అక్కడ మనకు వధువులుగా స్వీకరిస్తున్నారు. అటువంటి స్వామి మనల్ని రక్షించాలంటే ఎలాగా స్వామిని ఏ విధంగా ప్రార్థించాలి? ఆ చతుర్వర్గ ఫలప్రదుడైనటువంటి పంచోపనిషదాత్మక భగవత్శాస్త్ర ప్రవర్తకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనల్ని ఎప్పుడు రక్షిస్తారు, ఎలా రక్షిస్తారు అంటే పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసాలీలా నిద్రాదులున్ చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అలనాడు ప్రహ్లాదుడు ఏ విధంగా మంచినీళ్ళు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, నవ్వుతున్నా, చదువుతున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేస్తున్నా సంతతము శ్రీహరి నామ ధ్యానంలో ఏ విధంగా గడిపాడో, మరి కలియుగంలో మనం మానవ జన్మని ఎత్తాం కాబట్టి అనేక రకాలమైనటువంటి కృత్యాలన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది ధర్మబద్ధంగా, కర్మబద్ధంగా. అటువంటి చేసేటువంటి కర్మలలో కూడా అనుక్షణము కూడా స్వామివారి నామాన్ని ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక గోవింద గోవింద స్వామి మమ్మల్ని కాపాడమంటే రక్షకుడై తాను నిలబడతానని స్వామివారు రక్షాసూత్రాన్ని స్వీకరించారు. కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ జరిపించబోతున్నారు. ఆఘారమగరిష్యే యదోన్మరేగ్లాయం బ్రోక్షే యోతోన్మంత్ర సభా శుద్ధం శుద్ధేర్ధామ్నా శుద్ధేర్వార్ధాదవాన్మౌల్ద ఇంద్ర శుద్ధరాగ శుద్ధ శుద్ధ రోదభే శుద్ధ హిమ్నదారయ శుద్ధమద్య సంభ్య ఇంద్ర శుద్ధోహ్రీం శుద్ధాత్మా దాఢే శుద్ధాధ్యాఢ్నే దారుఢే చండలే భవేత్తమావాగయావే మై దేవాద్య భైల్ధామయ్య తేరత్వై దేవోదే దైవ్యా హోద ఉర్వేట్ట స్థాపతనవాధవిరాః అఖ్యం మార్గాంగవసనాగ విశ్వే దేవాధో అధివాధావే దేవేశ్వరవర్ణక్నో విశ్వే దేవాధ ఇకవేర యుద్ధో మహాప్రహే ప్రియ అమారదామద్భిడే సోమరాజన్ల అగ్నం మల్లమృద్ధో అవాప్రివాగనస్తో ప్రత్యంగం అప్పమైషాన్ చిత్తం ప్రభుధావరేధే ధర్మానాం సప్తహేణావాహయామే ఉద్ధం యద్భవాత్మనో రేఖాగాత్ర ప్రోక్షే లంబగ్వాదమహే ధియోయోడ ప్రోదయాద్ ప్రణయపతనావాహయామే రేఖాయా స్కందమావాహయామే యాలింగహిత్తా జాతవే దోవనసంజే అగ్రమశ్రద్ధాధమే గద్వాదన ఇల్లామయావో ఇద ప్రప్రజ్ఞాల్య ఉపావరాహే దగ్ధిల్నిధాయ ఉపావరాగదానవేన ప్రణత్తం దేవేభ్యో హవ్యమణప్రజారల్ల ఆయప్రజాత్మాధ్యక్ష శ్రేణోదరేణే ఇదరే వాయువావాగయామేంద్రే అగ్నిమావాగయామే అగ్నాయ వేదయాగ నోడో వ్యాధే
యుహోదాత్సవడే అధిదానములస్వాదరుదాములస్వాదరుదాములస్వా దేవతప్రభాతసే లంబగోదమే దేవయోడపయాదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మే స్వాదురే సురదోభ్యానాభ సపద్యావాసవట్టాసోత్సవ స్వహ ఓం బ్రహ్మవాబాయం ప్రజాజహాం పితామహ భోర్భస్వరణకల్పమావాహయామే బ్రహ్మాధేనామ్యమాదరం బ్రహ్మణే మహాసనా సుర్వోపజనాన్ సమర్పయామి సోమాధేనకం సోమార్పన్నమాదకం సోమా వీరం కర్మణ్యం దదాతు సాధన్య విదగ్ధ సవేజం శ్రవణుయాత్మే ఓం భో స్వావాయం వ్యాజ్ఞావాయం చంద్రవాయం భోర్భోస్వ చంద్రమావాహయామే సోమాధేనామ్యమాదం సోమామాదనా సుర్వోపజనాన్ సమర్పయామి బ్రహ్మణ్ ప్రకృష్యామి యమానోస్తు తపేడాహం ఓం రోక్ష ప్రకృష్యామి ప్రకృష్యం దవదాపర యత్వల్నాగస్య విట్టేజమానోస్తు తపేడాహం ఓం రోక్ష ఆత్రద్రావమాధాయ అబోధాగ్రే ప్రకృత ప్రాచ్యామిట్టో సుబోధే స్వాదనే చైకన్యధాయ విట్టమే నమః విట్టో సుబోధే విట్టమే నమః విట్టో సుబోధే దక్షిణో విట్టో సుబోధే ఉత్తరవేతే విట్టో సుబోధే వత్సదసోదత్త నివేభ్యోట్టో సుబోధే పరచోట్టాంజనా విట్టమావాహయామే మహావిట్టమావాహయామే దదా విట్టమావాహయామే సర్వవ్యామావాహయామే గృతాధే గృతాధే ద్రవాధే ధారణాధే వాళ్ళపుత్తో దేవేభ్య సుందస్వ పృథివ్యాభో గృహేష్యామే భ్రూణప్రణేష్యామే ఢమాన్వాసం మచ్చ ప్రణయజ్ఞం దేవదాపుర యత్వల్నాగస్య విట్టేజ భోరోస్తు సపేడాహం గోం రోక్ష ధోమా ప్రణేష్యామే ఢమాన్వాసం మచ్చ ప్రణయజ్ఞం దేవదాపుర యత్వల్నాగస్య విట్టేజ భోరోస్తు సపేడాహం ఓం రోక్ష ఓవో ఇనక్తదవో ఇనక్త పాత్రాదే వజ్జాయే సమదత్తాలే వేరు సపాత్రాదే వజ్జాయే లంబర్గోదమే ధియోయోణ ప్రజాద బ్రాహ్మణదేత్తాన ప్రజాపతిమావాయామే బ్రహ్మాణమావాయామే ఇంద్రమావాయామే అగ్నిమావాయామే సోమావాయామే అగ్ని సోమావాయామే ప్రజాపతిమావాయామే బ్రహ్మాణమావాయ ఇంద్రమావాయ వసోనావాయ వరదానావాయ రుద్రానావాయ అపభస్వస్య వంశవిట్టమావాయామే బృహస్పతిమావాయామే మిత్రమావాయ రుణమావాయ ఆదిత్యనావాయ శ్రేణవాయ భూషాణమావాయ గచ్చమావాయ గచ్చ సోమావాయామే అభాగ్యమావాగ్య స్వయాన్యమానావాహయామే సర్వదేవానావాహయామే ఆద్యవాహే ప్రజాపతిజుట్టనుర్వామే బ్రహ్మణేజుట్టనుర్వామే ఇంద్రాజుట్టనుర్వామే అగ్నేజుట్టనుర్వామే సోమాజుట్టనుర్వామే అగ్నిర్వాభ్యాన్జుట్టనుర్వామే ప్రజాపతిజుట్టనుర్వామే బ్రహ్మణేజుట్టనుర్వామే ఇంద్రాజుట్టనుర్వామే వసభ్యాజుట్టనుర్వామే రుద్రాజుట్టనుర్వామే రుద్రాభ్యాజుట్టనుర్వామే అపభస్వస్య వంశవిట్టమేజుట్టనుర్వామే ప్రజాజుట్టనుర్వామే మిత్రాజుట్టనుర్వామే రుణాజుట్టనుర్వామే ఆదిత్యభ్యనుర్వామే స్వభ్యాన్జుట్టనుర్వామే భొట్టాజుట్టనుర్వామే గట్టాజుట్టనుర్వామే कटो सोमाजुट्रवामे अवधाज्ञाजुट्रवामे गेहेभ्यो देवेभ्यो जुट्रवामे सर्वेभ्यो जुट्रवामे आज्यंत्र प्रदर्शयामे जरंत प्रदर्शयामे अग्निज्योतिषे समिति स्वाहा मृतमधवाणमधे अंतरं मक्षांतरधारादेह प्रत्यट्टं रक्ष प्रत्यट्टारादेह चित्तदत्ता भ्रातृवत्रधो स्वाहा वाक्पदित्वा भ्रातृवत्रधो स्वाहा देवस्ता भ्रातृत्यधो स्वाहा एकं ददात प्रमाणः कथं वर्णामा सपदा गृहीत्वा चोरवे इंद्राय नमः इंद्राय नमः अग्ने नमः यमाय नमः नृते नमः नमः कुबेराय नमः ईशानाय नमः अग्ने नमः जाले नमः पापहाय नमः उदार नमः गट्टमना देवकुमार नमः तत्वकुमार नमः अग्निपुरुषाय नमः दिदेरुण्यस्वार वदेरुण्यस्वार रदेरुण्यस्वार देवदत्तपदवा धगस्राण्ये दोक्षोद्वदालय अयं अद्भन्नाध्यवे स्वाहा देवल आहार मूर्त समूर्त बंद महांतोड़ नंदा दक्ष वायुव्यादाग्ने यान्दं प्रजापते स्वाहा वायुव्यादाग्ने यान्दं प्रजापते स्वाहा नैत्याजिधानन्दं इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्ने नमाभ्या स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा पदभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अभवस्वस्य वांशविट्वे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्वभ्यः वोट्टे स्वाहा कक्षाय स्वाहा कटोहोमाय स्वाहा वादज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याविहर्याधनो धावित्रा गृहीत्वा जिह्वा व्याहदे जुहोदे ओं भो स्वाहा स्वाहा भोर्भो स्वाहा जन्मं गत्तान् सर्वदेव सप्रादावे स शुभो बलाद्वा स्वाहा वैवाहि महोत्सकर्माङ्गो उपासनाग्नो आघार होमोणे मंत्रदन्त सर्वण्णविदपर्यास यूनाद्रक्त प्रायश्चित्तार्थं अतो देवादिवैष्टवं करिष्ये दिदेरुण्यस्वार वदेरुण्यस्वार दरुदेरुण्यस्वार देवदत्तप्रदवा
वाम मदो देवावंदन यदा विट्टवच क्रमे पृथिव्या सप्त स्वाहा इदं विट्टवच क्रमे त्रेधा देवदौ समुद्वादो स्वाहा त्रिविदावच क्रमे गोपादाभ्यां मादाय स्वाहा कर्मांसे वृदांसे इंद्रसे दत्सगा स्वाहा तद्विष्टोः परमसाधुर्यादेवी वक्ता स्वाहा तद्व्यप्राधोर वल्लभो जागवान् दशटोरेत्रपदग स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा भूर्भुव स्वाहा अधिदेन्मगस्ता हर्वदेन्मगस्ता दर्देन्मगस्ता देवदविदप्राधावेः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వేడే మూలిందరు విభవము నేడు వేడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతి మధ్యే స్థితాసనే కుదవయే సమదేరయంత శ్రీశాస్త్రధారమగిలం విగుణోమణేంద్ర భూయో నమామి గుణే గుణంబరల్లో శ్రీ విఘ్నసే నమః అస్య సేవరాజనారాయణస్య అచింత్యాభక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మమాణానాం హృదయకోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త మగధహంగార ప్రదీయ తేజవైరాగాసాత్మకైరావృతే అత్మన్మదే బ్రహ్మాండమండలే ఆదాయక్తోర్వాండ ప్రథమేక్షరదాగరే స్వదద్యోట్టోపరిప్రట్టస్య అదల విదల సుదల సాదల మహీదల సప్తబాధాస్వామళే భోలాగ భవర్లాగ ధవర్లాగ మహల్లాగ జలోలాగ తపోలాగ సప్తలోకాఖ్యత్వాగస్య అదవాహే మహానాలాయమానస్య పడిరాజక్షేణస్య సహస్రబడావడమండలమండలే అష్టదగ్దండండాదండాద్దంబిలే లోకాలోకాదలవళేదే నమలాప్పే పరవ్రే జంబో ప్రక్షా సప్తేర్ధేపదే మహేంద్రాదే సత్పౌనాదే ఏమకోటాది పర్వదాదట్టదే ఇంద్రప్రహ్లాద్గే అరిపరిడ కింబర ఐరావదారాం ఇంద్రప్రస్య బలగ పాజల్య స్వబలయోగే పంచాసత్వాది విస్తీర్ణ భుమండలే అఖండాద్గే జంబోద్బేబే భావవర్ణే భరతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమత్రేకాయాః శ్రీరంగాదిగ్బాఘే కిట్టాకాపేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దదమోర్వేణాం దదావరేణాం తద్భంస్యానాం పుత్రాణాం చరకాల వ్యత్యేర్య ఆవాద ప్రమాద సంవాద వైగుండాక్యలోకేషు సారోప్య సామేప్య సాయుజ్య పదయమాక్షమధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదల్లక్ష్మ ప్రమాణాభే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేన వేదోక్త మార్గేన విఘటదోక్త ప్రకారేణ వరియుక్త ప్రకారేణ యమాధ్ర కన్యాదామణ ప్రాప్త్యర్థం కన్యాదానంగారయష్యే అస్య సేవదాజనారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య శంకరయా పద్మాంగిన కోణసూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైశాఖ ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్త భారతపత్త భారద్వాజ త్రియాణే ప్రమాణ బాలద్వాగోత్రోద్భవస్య పంచమద వేదేన ప్రవర్తమానస్య పరస్తోత్సావదానస్య భగవ ప్రమాదేవస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణ ప్రే ఆంగీర్త భారతపత్త భారద్వాజ త్రియాణే ప్రమాణ బాలద్వాగోత్రోద్భవస్య సమత్సదార పాదానందస్య అక్షావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాదేవమ్మణ పౌత్రాయ ఆంగీర భారపత్ భారద్వాజ త్రియాణే ప్రమాణ భారద్వాగోత్రోద్భవస్య సహస్రపాదానందస్య శ్రీ మహావిష్ణోః ఆశామ్మణ పుత్రాయ ఆంగీర భారపత్ భారద్వాజ త్రియాణే ప్రమాణ భారద్వాగోత్రోద్భవాయ భక్తలాగ పరిపాలనాయ కిరీటకార కేయోర దివ్యావళ భూషితాయ ప్రపన్న పారిజాతాయ కౌస్తువాంగదాయ దివ్యపీతాంబరాయ దివ్యమాల్లోక శోభితాయ ద్విజావతారాయ స్వర్ణగరుడవాగడ రూఢాయ అచంతాదేతయవర స్వభావరాగణ్య తోజోవయ రత్నాకరాయ అఖిలధాగాధ్యాయుడో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాహో జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ రుద్రసామాదవళ సకల వేదాధ్యాయనే భార్గవత్సవల ప్రవాళ
ఆరోంజాడే ప్రవామద భార్గవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో సురత్రాంగదకేయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో వక్షస్థల నివాధరే అతి సౌందర్యవధే ఆనందగుణాత్మికాం ఇవో శ్యామలాంగే ఉత్తరే నక్షత్రే కన్యారాహో జాతాయాం అయోనిజాం మృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవీనాం నేం ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే యజ్ఞసాపాదరమణ సకల వేదాధ్యాయరే కాశోత్సాహేత్రాయ ప్రబలాంగ కాశ్యవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో సురత్రాంగదకేయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందకళాత్మిక ఇవో శ్యామలాంగే రవణే నక్షత్రే మిలనాహో జాతాం అయోనిధాం కశ్యప ప్రజాపదే సంకల్పదరయాం ఇమాం భూదేవీనాం నేం ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే కళ్యాణమల్లాగఢావో దాస్యా విట్టవద్యం భ్రమరాగాదిగఢ కళ్యాణం కళాసాధ్య సుశీలాయుర్వేదే ప్రేదేహంబేత్సామే ధర్మార్థేభ్యే విశ్వంబర సర్వగోదా సకల సర్వదేవతాః ఇమాంగళ్యాం ప్రదాస్యామే ప్రేణాద కమలాపదే కన్యాధారవర్త సమర్థ వంద మహాందోళగన్నంతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. విశ్వవిభుడైనటువంటి శ్రీనివాసుడు కలియుగానికి అధిపతిగా, సమస్త మానవాళికి అభయప్రదాతగా, ఆర్తిగా ప్రార్థించేటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఈ వెంకటాచల పర్వతంపై ప్రతినిత్యము నిత్యోత్సవంగా ఈ శ్రీవారి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. స్వామివారికి ఇప్పటివరకు కైంకర్య పరులు అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ అనంతరం యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేసి గుడ ఆద్య నైవేద్యాలను సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని పూర్తి చేసి అష్టదిక్పాలకులను సమస్త దేవతలను కూడా ఆ హోమగుండం చుట్టూ కూడా ఆవాహన చేసిన తదుపరి స్వామివారికి అమ్మవార్లకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి వారికి నూతన వస్త్రాలను సమర్పణ చేసి స్వామివారికి పెళ్లి కుమారుడిగా వచ్చినటువంటి స్వామికి కాళ్ళు కడిగి ఆ తదుపరి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. ఉభయనాంచారులను కూడా అన్నమాచార్య వంశీకులు స్వామివారికి కన్యాదానం జరిపించారు. వేద పండితులు మహాసంకల్పాన్ని గానం చేస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు, స్వామివారిది శ్రవణ నక్షత్రం, మకర రాశి, భారద్వాజస గోత్రం, అంతేకాకుండా అచింత్యాద్భుత నవ యవ్వన లావణ్య రత్నాకరాయ స్వామివారి యొక్క గుణ విశేషాలను తెలియచేస్తూ అదేవిధంగా అమ్మవార్ల యొక్క గోత్రనామాలను వారి ఋషులను కూడా తెలియచేస్తూ కాశ్యపస గోత్రోద్భవిగా భూదేవి అమ్మవారిని, భార్గవస గోత్రోద్భవిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, అక్కడ వారి యొక్క గోత్రనామాలన్నింటినీ కూడా భక్తులందరికీ తెలియచేస్తూ లోకధర్మాన్ని అనుసరించేటువంటి జగన్మాతలైనటువంటి స్వామివారు అమ్మవార్లు వారి గోత్రనామాలన్నింటినీ కూడా యథావిధిగా తెలియచేసి ఆ తదుపరి కైంకర్య పరులు అక్కడ మాంగళ్య పూజను నిర్వర్తిస్తున్నారు. ఎందుకు ఈ మాంగళ్య పూజ అంటే, మాంగళ్యము అంటే కంఠాన్ని దాటి హృదయాన్ని అలంకరించవలసినటువంటి సమస్త మంగళాలు కూడా, సమస్త జగత్తుకి మంగళాలు కలగాలి అంటే ఆ జగన్మాతలైనటువంటి ఉభయనాంచారులకి కూడా మాంగళ్య ధారణ జరుగుతూ ఉంటే జగత్తుకి సకల మంగళాలు వనగూడతాయి అన్నది శాస్త్రవచనం. ఎక్కడైతే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎటువంటి కష్టాలు ఈతి బాధలు లేకుండా
కలి ప్రవేశం లేని చోట మాత్రమే భగవత్ కళ్యాణాలు నిర్విఘ్నంగా నిర్వహింపబడతాయి. అందులోనూ నిత్యోత్సవంగా నిర్వహింపబడడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే కలియుగ వైకుంఠం అన్నాం మనం తిరుమల దివ్యక్షేత్రాన్ని. కలిమిని కూర్చువాడవు సకాల విశేషము దెల్పువాడవును బలముగ నిల్చువాడవు తిరుమలపై వసించి భవదీయ విశేష కృపారసంబు సాదరమతి వర్షధారలటు తప్పక చిమ్మెడి స్వామి వంచు నేమది నమ్మితి. స్వామి, అపారమైనటువంటి కృపాధారలు వర్షధారలుగా నువ్వు కురిపిస్తావని నా మనస్సులో నిన్ను నమ్మానయ్యా. నీ యొక్క కృపారసము అనితర సాధ్యమైనది కాబట్టి స్వామి, తిరుమలపై ఉన్నదే నువ్వు నీ యొక్క దయను కురిపించడానికి. నీ దయంతా గడ్డకట్టి వెంకటాచల పర్వతంగా మారింది స్వామి. అంత దయామూర్తివి తండ్రి అంటూ 36 తత్వముల మూలము నీవయి ఎల్లవేళలను మెప్పుగా మమ్ముగాంచి శుభమేతల బోసెడి వాడవీవు నాకెప్పుడు కన్ను పండువగా నీవగు పించి ముదంబు పెంచెదో. ఓ శ్రీ వెంకటేశ్వర, నా కన్నుల నిండుగా నువ్వు ఎప్పుడు కనపడతావయ్యా? నాకు ఎప్పుడు అటువంటి ఆనందాన్ని కలగజేస్తావు? ఎప్పుడూ శుభాలనే భక్తులకు ఇస్తుంటావేమిటి స్వామి నువ్వు? ఎప్పుడూ నీ భక్తులకి కళ్యాణాలేనా? ఎప్పుడూ నీ భక్తులకి ఆనందాలు సంతోషాలు. నీవు ఆనంద నిలయవాసుడు అవ్వడమే కాకుండా నీ పాదాలను శరణు వేడిన భక్తులందరికీ కూడా ఆ ఆనందాన్ని అనంతంగా పంచుతున్నావు కదా. నువ్వు అనంతనామధేయాన్ని కలిగి ఉన్నావు కాబట్టి. అంతేకాకుండా 36 తత్వాలు మొత్తం ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల తత్వాలకి మూలం నీవే కదా స్వామి అంటూ ఆ స్వామివారిని ఒక భక్తుడు ప్రార్థన చేశారు. అదిగో మాంగళ్య పూజ తదుపరి స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ నిర్వహించబోతున్నారు. కైంకర్యపరులు వాటిని మనకి దర్శింపజేసి ఆ జగన్మాతలకు అలంకరింపజేస్తారు స్వామివారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సాంగత్తే గురదాదగసేదావిత్రే శ్రీర్మహామండలం కులోపే ప్రజాపతిస్తావగౌలాధ్యానవదలయా తంతయోవేధ అన్నసద్యందాతాంగత్తే గురదా అదగభేదావిత్రే ప్రజాపతిస్తావగౌలాధ్యానవదలయా తంతయోవేధాన్నరద్యంద సాంగత్తే గురదాదగసేదావిత్రే అరణ్యే నమః మంగళసదారణం గురోవే మంగళశారవత్త సమర్థోద్భవందామహాంతోడగంగంతో సంతో సంధ్యా వేదిఢా ప్రజావా దుర్దనంజారో చరో రోజవార స్వబల స్వభవార కళ్యాణ.
आदित्येवस्तानवस्ते वत्तग्रस्थिराभव अपदिट्टपदल्यदस्सहस्रपदनायतः प्रतन्मघप्रामुख्यावायदेमयेन्दोदनेय सरस्वती प्रेतुपयेवादनेवते स्वाल्लाजालाभुपामिसमर्दगल्नान्मम सभ्यञ्जसन्ननरास्तदग्नलदा येल्लारमब्रो देग्नोलाजालाभुवल्दे दीर्घायरत्तमेपदरेदन्ता ज्ञादयो मम स्वाहा इवाल्लाजालाभुपामि समर्दगल्नान्मम तुभ्यञ्जसन्ननरास्तदग्नलदाव्यल्लारमब्रो देग्नोलाजा नाभुवल्दे दीर्घायरत्तमेपदरेदन्ता ज्ञादयो नमः स्वाहा इवाल्लाजालाभुपामि समर्दगल्नान्मम तुभ्यञ्जसन्ननरास्तदग्नलदाव्यल्लारमब्रो देग्नोलाजालाभुवल्दे दीर्घायरत्तमेपदरेदन्ता ज्ञादयो मम स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम भव स्वाहा अधिधर्मवगताः अधिधर्मगतर्देवदप्राधावेः शिवामलास्वाहा सर्वप्रायश्चार्थो तो देवादवट्वां गैषे देवमण्णस्वार्देवस्वार्देवमण्णस्वादवदप्रभा वामदा देवांगरो हिदवटोर्या सत्ता स्वाहा इधामिट्ट वजक्रमे त्रेतादोर्द्वारे स्वाहा त्रिविधवजक्रवट्व गबम्बाय स्वाहा विट्टो कर्मावसेन्द्र सत्सगा स्वाहा तद्वक्षोः परमदगदादुर्या दिवेरुक्ता स्वाहा तद्वप्रादोरमल्वाजागबान्विट्टोरत्रवग्ग स्वाहा वां वस्वा वस्वा भर्भो स्वाहा अधिधर्म गतार्मदर देवदप्रादावेः उपट्टादन्तहोमं गैषे अधिधर्मनस्वारप्रभा इदसगणोदरे रम्यद्दाल्नुकारोग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्मदे स्वाहा जावदे स्वाहा इन्दाय स्वाहा स्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो विदाभ्यो स्वाहा यदा तत्पात्रणादामादाय अग्नेत्रपदा वेदत्रपदा देवत्रपदा प्रदेवत्रपदा ब्रह्माद्यास्तिप्यल्दादिदान्मम गतदेवदप्रादावेः आवाहवाल्लवल् यदावदास्तारं प्रदट्टापयामे पवित्रवत्रं मे भूयात् स्वाहा पूर्णपदपूर्णं मे भूयात् स्वाहा प्राच्यां दक्षिणायावदेच्छावोद्भाय अधराया पश्चिमदा प्रभया दक्षिणा प्रभया उत्तरप्रभया उत्तरदा दक्षिणा उत्तरदा सर्वान् प्रदमोक्ष्य गन्धवसद्याद्यत्रोक्ष्य अद्यत्रोक्ष्य आप्यायं धामा भवन् रावणयामृतरङ्गता तदोला विट्टवेरे स्वाहा शुद्ध्यन्तां शुभसदरा शुद्ध्यन्तां देवसदरा भोये पाये त्वद्भाग्यमालप्या बोधे पादेरपदे सर्वयज्ञगतं भवेत् अग्निर्मारोयो बोधे आदित्य स्वभोडवात्रयायुषं जवदग्ने कस्यवत्तत्रयायुषो येभ्यवरां त्रयायुषं तन्मेत्तत्रयायुषं दीर्घायत्ताय सताय फलाय
सदंज वक्षसे त्रयाजुषो आभोगट्टावतामहेरणा चक्रे योगस्तवतवस्तवादे देरः उसे मादत्पास्यक्षमुदापो जनेदादरः वस्य वेदत्वाग्यो आर्गवाग्यो जावे भगवान भट्टवाल्लभः देवद्यात्तवा प्रदेशवा गुरो विद्या सकलं बात्पे धरण सेवन नारायणाय धुप्यावे सर्वसे श्रीनिवास पडभत्तो सर्वसे सिक्ता पडभत्तो ब्रह्मणे महादेवाय महाप्रपाद्यवराजवप्याग्निपुषारः पडपाद्यवराजवजावागधा अज्जा भारण्यवेदयावे गुणभारं समर्पयामे ब्रह्मणे महादेवाय नमः यदे प्लवतो सुमेर प्रणला वृदा भंगो ब्रह्मणे महादेवाय महादावदात्तार प्रतिष्ठापयामे दत्तं ब्रह्मा पडभत्तो सर्वसे श्रीनिवास पडभत्तो గోవింద. శ్రీ మహావిష్ణువు యొక్క అర్చావతార స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయ దివ్య విమానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఈ కళ్యాణోత్సవ వేదికపై కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామిగా పెళ్లి కుమారుడై స్వర్ణసింహాసనాన్ని అధిరోహించి మాంగళ్యధారణ జరిపిన తదుపరి అమ్మవార్ల చేత లాజహోమాన్ని స్వామివారు నిర్వహింపజేసి ఆ లాజలను అదేవిధంగా అప్పాలను హోమద్రవ్యంగా స్వామివారు యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో తాళ్లపాక వంశీకుల చేత వారణమాయర కార్యక్రమాన్ని అక్కడ జరిపిస్తున్నారు. స్వామివారి పక్షాన శ్రీవైఖానస కైంకర్యపరులు పసుపు వస్త్రాలను ధరించి స్వామివారికి పూర్ణాహుతి జరిపిన తదుపరి రక్షా తిలకాన్ని స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేసి కైంకర్యపరులు కూడా ధరించారు. అదిగో తదుపరి అంగంగా పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అంటే స్వామివారు అమ్మవార్లు పరస్పరం పుష్పమాలికలను మార్చుకుంటారు, పూలమాలలను మార్చుకునేటువంటి ఆ వైదిక ప్రక్రియను అక్కడ నిర్వర్తిస్తున్నారు ఆనందోత్సాహాలతో. స్వామి ప్రతిరోజు రామనామంతో మేల్కొని కౌసల్యా సుప్రజారామ అంటూ పాడించుకొని శ్రీ వెంకటాద్రి రాముడై పరమభక్తి ప్రపూర్ణుడైనటువంటి స్వామివారి యొక్క అపారమైనటువంటి భక్తవాత్సల్యానికి ప్రతీకగా ఎన్నో ఉత్సవాలు, ఎన్నో కైంకర్యాలు తన భక్తుల సమక్షంలో స్వామివారు జరిపించుకుంటూ ఉంటారు. వాటిల్లో తోమాల సేవ దగ్గర నుంచి, సహస్రనామార్చన దగ్గర నుంచి, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవాలు, పుష్పోత్సవాలు, ఎన్నో ఉత్సవాలు స్వామికి. ఆ ఉత్సవాలన్నింటిలోకి కూడా శ్రీవారి కళ్యాణోత్సవం అంటే స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి ఉత్సవం. ఇప్పటి వరకు స్వామివారు అమ్మవార్లు వేర్వేరు సింహాసనాలపైన ఉన్నప్పటికీ ఈ పుష్పమాలా పరివర్తనానంతరం ఉభయనాంచారులు కూడా స్వామి చెంతకు వేంచేపు చేయబడతారు. వికనసముని ప్రణీత కల్పసూత్రమైనటువంటి శ్రీవైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి ఇక్కడ కైంకర్యాలు నిర్వహింపబడతాయి. తిరుమల దివ్యక్షేత్రంలో ఏ అర్చన చేసినా, స్వామికి ఏది నివేదన చేసినా అంతా కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతుంది. అందుకే శ్రౌత స్మార్తాధికం కర్మనికలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే వికనసే నమః. అటువంటి వికనస మహర్షుల వారికి నమస్కారం చేస్తూ స్వామివారి చెంతకు మనందరినీ కూడా
చేరేటువంటి తరుణోపాయాన్ని తెలియజేసినటువంటి మహర్షుల వారు వికనస మహర్షుల వారు. అదిగో ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెంతకు చేరే వేళలో భక్తులందరూ కూడా నయనానందకరంగా ఆనందోత్సాహాలతో గోవిందా గోవిందా అంటూ స్వామిని కీర్తిస్తున్నారు. కన్నుల పండుగగా స్వామివారిని అమ్మవార్లను దర్శిస్తున్నారు. కాబట్టి అటువంటి పరమాత్మకి జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో ఎన్నో విశేషమైనటువంటి ఆ ఉపచారాలను సమర్పణ చేస్తూ సంకల్పపూర్వకంగా ప్రతిదీ స్వామికి సమర్పణ చేశారు. అదిగో అర్చకవరేణ్యులు శిరస్సుకి పట్టు వస్త్రాన్ని, పవిత్రమైన వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి